నేనేమంటానంటే సీనా ఆత్రం ఆపుకోమంట. ఇప్పుడు నేను చెప్తాను, దాని తర్వాత మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి అక్కడ. నిన్న నైట్ వారవస్ చెఫ్ గారు వచ్చారు, సంజయ్ గారు వచ్చిన తర్వాత సో తనుజ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. యాక్చువల్ గా ఆ గేమ్ జరిగిన తర్వాత మనం చూస్తా ఉంటే ఆ అమ్మాయి కొంచెం నీరసంగా ఉంది, సంజన గారి మీద వాలిపోయి పడుకోవడం అలా జరుగుతుంది. వారవస్ చెఫ్ గారు వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయింది, మెడికల్ రూమ్ లోకి వెళ్ళి వచ్చింది, ఉందన్నమాట వెళ్ళి. సో అక్కడ పడుకొని దుప్పటి కప్పుకొని మాట్లాడుతుంది ఆ అబ్బాయి తోటి. ఆ అబ్బాయి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. ఈ విషయం సగం మందికి తెలుసు, సగం మందికి తెలియదు. నేనేమంటానంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ పిల్ల దుప్పటి కప్పుగా మాట్లాడుతుంది, నువ్వు ఆడుకోవచ్చు ఆ పిల్ల దగ్గర కూర్చొని మాట్లాడుతున్నావు, నువ్వు ఆ పిల్ల కాడ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకెళ్ళి ఆ పిల్ల కాళ్ళ కాడ పెట్టావు. ఈ ఎక్స్ట్రా నెరేటివ్ ఆపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మాయికి ఆ అబ్బాయికి మొన్న ఇష్యూ అయింది, ఏం చేయాలి అబ్బాయి అప్పుడు డాంగ్లీ లాగా ఇట్లా చూడాలి 7 సెన్సులు మధ్య. ఆ అబ్బాయి ఇలా ఆడితే బాగుండా అని చెప్పొచ్చు. నేను అనుకున్నట్టే ఆ పిల్లోడు ఆడట్లేదు, ఆ పిల్ల ఆడట్లేదు అని చెప్పి నువ్వు వాళ్ళని తిట్టడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. నేను ఒప్పుకోను. అది సీనా, నేను ఒప్పుకోను. నిన్న ఆ అమ్మాయి దుప్పటి కప్పుకొని ఎందుకు మాట్లాడిందో నీకు తెలియదు, ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గర కూర్చొని ఎందుకు మాట్లాడాడో నీకు తెలియదు. ఆత్మాభిమానాన్ని తీసుకెళ్లి కాళ్ళ దగ్గర పెట్టాడు. యొద్దు, ఈ నెరేటివ్ వద్దు, ఆపు. ఈ విద్వేషాలు రెచ్చగొట్టే రివ్యూస్ ఆపు, ఇంకా ఆపు. ఎంతకాలం అలా బతుకుతావు చెప్పు. నేను మాట్లాడాల్సి వస్తుంది చాలా గట్టిగా చెప్తున్నా. ఆ పిల్లోడు అక్కడ ఆ అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్ నేను అక్కడ తాకట్టు పెట్టలేదు, ఆ పిల్ల కాళ్ళ దగ్గర పెట్టలేదు. ఈ అద్దవ నెరేటివ్లు ఇచ్చావనుకో ఇంకోసారి చూసుకొని మాట్లాడు. మన ఇంక అంతేనండి. అక్కడ ఆ అబ్బాయి తప్పేం లేదు. ఆ అమ్మాయి పడుకొని మాట్లాడడం అనేది ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదు కాబట్టి అమ్మాయి దుప్పటికప్పుగా మాట్లాడింది. ఆ అబ్బాయి వచ్చాడు కాబట్టి అమ్మాయి లేచి కూర్చొని ఎందుకు మాట్లాడలేదు, అమ్మాయి లేచి కూర్చొని మాట్లాడలేదు కాబట్టి ఈ అబ్బాయి అమ్మాయితో ఎందుకు మాట్లాడాడు. ఇలాంటి ఫాల్తు వుల్ఫా లఫంగి లుచ్చా ఇలాంటి నెరేటివ్లు దయచేసి మీరు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి సభకు ముఖంగా నేను కోరుకుంటున్నాను. సో సభకరైజర్లందరికీ నేను చెప్పేది ఏంటంటే అలాంటి ఆత్రంగాలని మూత్రానికి వెళ్ళమని చెప్పండి తప్పితే ఇలాంటి రివ్యూలు చెయ్యొద్దని చెప్పండి. నా తరపున మీరు చెప్పండి, ఓకేనా? జై.